శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి సమీపంలో పెద్ద పులి కనిపించింది. నర్సన్నపేట నుండి టెక్కిలి వైపు వస్తుండగా 198 డ్రైవర్ కి ఉప్పాడ అప్పలనాయుడికి పొగడుపాడు సమీపంలో పెద్ద పులి నేషనల్ హైవే రోడ్డు దాటుతుండగా సుమారు అర్ధరాత్రి 12:45 కనిపించింది. చూసిన వెంటనే ఆయన అటవీశాఖ అధికారులకు తన ఫోన్లో వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. స్పందించిన అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పెద్ద పులి యొక్క అడుగుజాడలను గుర్తించారు. కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి రెవెన్యూ శాఖకి సమాచారం అందజేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. నా పేరు జి జగేశ్వరరావు. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ టెక్కలి. మా సిబ్బంది నిన్న మాకు సందబొమ్మాలి మండలంలో ఒక తెల్లవారి 3 గంటల సమయంలో ఏంటంటే ఒక ఆవు ఏదో తెలియని జంతువు వచ్చి చంపేసిందని మాకు మార్నింగ్ ఏమంటే తెల్లవారి 10 గంటలకి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఎన్ని గంటలు చంపేసిందని అడగగా తెల్లవారి 3 గంటలకి చంపేసిందని చెప్పారు. అక్కడికి వెళ్ళి మేము ఎంక్వైరీ చేయగా చూసాము. అక్కడ ఆ రోజు నైట్ టైం వచ్చి 1 గంట సమయంలో కుక్కలు గట్ట ఎక్కువగా అరిసాయట. అరిసిన తర్వాత ఆయన ఏమంటే తెల్లవారి 3 గంటలప్పుడు లేచి అరిసే కదా చూసి ఆ ప్లేస్కి వెళ్ళి చూశారు. చూస్తే ఆ సాల్లో ఒక ఆవు పిల్ల కాఫ్ నేమ్ వచ్చి ఒక తెలియని జంతువు అనేది చంపేసి ఉంది. మేము అక్కడ చుట్టుపక్కల పరిశీలించగా పులి తాలూకా పగ్ మార్క్స్ అనేది ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసేసి అది పులిగా మేము నిన్న నిర్ధారణ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఆ లోకల్ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరికీ ఇక్కడ టైగర్ ఉందని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. లోకల్ ఎస్ఐ గారిని, తర్వాత ఎంఆర్ఓ గారిని, పంచాయతీ సెక్రటరీకి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోకల్ పేరు దండోరా నైట్ దండోరా వేయించేసి తర్వాత లోకల్ స్టాఫ్తో కూడా ప్రజల్ని ఇది చేయడం జరిగింది, మోటివేట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈరోజు ఏమైందంటే తెల్లవారి ఆయన 198 అంబులెన్స్ ఆయన ఫోన్ చేసి తెల్లవారి 8 o'clock అప్పుడు ఫోన్ చేసి, సార్ నేను రాత్రి 1 గంట టైంలోన పులి హైవేను దాటడం చూశాను. ఎక్కడైనా అడగగా పొడుగుపాడు దగ్గర హైవేను దాటిందని చెప్పారు. దాటిన వెంటనే మా సిబ్బంది మేము 8 o'clock ఇక్కడ చేరుకొని దీని తాలూకా చుట్టుపక్కల పగ్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయని అడగడం జరిగింది. మాకు పిడుగుపాడు దగ్గర హైవే పక్కనే దాని తాలూకా పగ్ మార్క్స్ అనేది ఐడెంటిఫై జరిగింది. సో ఇది అదే పులి అక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేసిందని నిర్ధారించడం జరిగింది. సో మేము ఇక్కడ పక్కన లోకల్ విలేజెస్కి ఇక్కడ లోకల్లో ఉన్న ఇది కోటబొమ్మాలి మండలం, కోటబొమ్మాలి ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, తర్వాత లోకల్ సెక్రటరీస్కి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో కొద్దిగా ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా గుంపుగా వెళ్ళి చుట్టుపక్కల ఏమున్నాయో ఏంటని చూసుకొని వెళ్ళి కోతల టైంలో కానీ తర్వాత కాలకృత్యాలు తీసుకున్నప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందని మన పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. పొడుగుపాడు విలేజ్. సార్ నా పేరు ఉప్పాడ అప్పలనాయుడు. నేను సంతబొమ్మాలిలో 108 డ్రైవర్గా పనిచేస్తున్నాను. నేను రాత్రి సుమారు 11 గంటలకి మెడికల్ కేసు పట్టుకొని నర్సన్నపేట వెళ్ళి పేషెంట్ని అడ్మిట్ చేసి అంబులెన్స్లో రిటర్న్ వస్తుండగా పొడుగుపాడు దగ్గరలో NH5 హైవే పులిని రోడ్డు దాటుతుండగా చూశాను.
చూసిన తర్వాత ఇక్కడ ఉండే లోకల్ నాకు తెలిసే ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులకి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చాను. లోకల్ గ్రూపుల్లో కూడా, వాట్సాప్ గ్రూపుల్లో కూడా నేను ఇన్ఫార్మ్ చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పాను. ఇదంతా కోతల సీజన్లో కాబట్టి అందరూ గుంపు గుంపుగా ఉండి కొద్దిగా దాన్ని ఇచ్చేసుకోవాలని చెప్పాను. సార్, ఇప్పుడు పనుల సీజన్ కాబట్టి రైతులందరూ పొలాల్లో ఉంటారు కాబట్టి దీన్ని డిపార్ట్మెంట్ వారు ప్లస్ రాజకీయ నాయకులు అందరూ దీన్ని ఒక పట్టించుకొని అంతా మోటివేషన్ చేసి కొద్దిగా వేగంగా దీన్ని క్లియర్ చేయాలని కోరుతున్నాం సార్. నా విన్నపం. నా పేరు ఉప్పాడు శ్యామలరావు స్వామి. మాది ఈ పక్క గ్రామస్తుని. గత 2 రోజుల నుండి మా 2 మండలాల్లో పులి ఉన్నదని చాలా భయభ్రాంతులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో వ్యవసాయదారులు కాబట్టి అందరం ఉన్నాం. పొలం పనులకు వెళ్ళాలంటే చాలా భయంతో ఉన్నారు. కాబట్టి ఫారెస్ట్ అధికారులు మరియు ఈ మండల తహసీల్దారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రాజకీయ నాయకులు, కలెక్టర్ గారు దీనిపై కొద్దిగా శ్రద్ధ చూపించి ప్రజలు పొలం పనులకు వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బంది పడుతూ బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను వేగంగా పరిష్కరించి ఈ పులిని వేగంగా పట్టుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారని కోరుకుంటున్నాం.